హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. దేవర మూవీకి సంబంధించిన సెకండ్ ట్రైలర్, అదే రిలీజ్ ట్రైలర్ అయితే వచ్చిందనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ నాకు చూసినప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ ట్రైలర్ కంటే సెకండ్ ట్రైలర్ ఏమన్నా కొట్టినరా, బీజిఎం అయినా అదన్నా ఇదన్నా అని చెప్పేసి నాకు అనిపించింది. ఫస్ట్ ట్రైలర్ లో చూసుకున్నట్లయితే దేవర బీజిఎం అయితే కొట్టాడు. సెకండ్ ట్రైలర్ లో చూసుకున్నట్లయితే ఆయుధ పూజ మిక్స్ చేసి అయితే కొట్టాడు అనమాట. చిన్న టోన్ వినిపించిండు. దాంతో పాటు ఎన్టీఆర్ డాన్స్ కూడా వేసిండు అనమాట. దానికి ఫస్ట్ ఎన్టీఆర్ ని చూడంగానే ఇప్పుడు వరుణ్ చూసుకున్నట్లయితే చాలా ఫ్రెండ్లీగా అది ఇది ఉంటాడు. తర్వాత వైలెంట్ అని చెప్పేసి పోస్టర్ లో చూపెట్టారు. అండ్ అక్కడక్కడ ఫైట్స్ ఏం పెట్టలే కానీ కొన్ని సీరియస్ లుక్స్ అయితే సెకండ్ పార్ట్ లో, అంటే ఫస్ట్ ట్రైలర్ లో చూపెట్టారు. ఈ సెకండ్ ట్రైలర్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ దేవర కూడా, అంటే దేవర అసలు దేవర కూడా, పెద్ద దేవర కూడా ఫ్రెండ్లీగా ఉంటాడు అందరితోటి, అది ఇది అని చెప్పి అట్లా చూపెట్టారు అనమాట. తను డాన్స్ వేయడం, చిన్న పిల్లలతో ఆడుకోవడం, ఆడలని గౌరవించడం, సో ఇవన్నీ చూపెట్టారు అనమాట. సో అయితే చాలా బాగా అనిపించింది. ఒకవేళ వాళ్ళ కోసం ఫైట్ అయినా కూడా అది స్ట్రాంగ్ గా ఉంటే మాత్రం అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది వాళ్ళ కోసమే చేస్తా అది ఇది అని చెప్పి ఏముండదని చెప్పి కూడా ఎన్టీఆర్ గారు చెప్పారు. అంటే ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే ఓన్లీ వాళ్ళ కోసమే ఇది రొటీన్ ఫైట్ అవుతుంది, ఇంకోటి కొత్త విషయం ఒకటి ఉంటుంది, దానికోసం మీరైతే ఖచ్చితంగా చూడాలని చెప్పి కూడా అది చెప్పిళ్ళు అనమాట. సో అది పక్క పెడితే ఇంకొకటి కూడా ఇక్కడ ఉన్నది. అదేంటంటే చిన్న దేవరాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఎవరు బైరా అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనమాట. అంటే సముద్రం ఎక్కాల, వేట పోవాలని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. సో మరి అది అంటే సముద్రంలో పెద్ద దేవర ఉండొచ్చు, సముద్రంలోకి రానియకపోతుండొచ్చు, మేబీ మాస్క్ తోటే ఉండొచ్చు. అది బైరే ఎదుర్కోలేరు కాబట్టి దేవరాన్ని చంపాలంటే ఒక ఆయుధం కావాలి కాబట్టి అది వర అవుతాడు. సో వరం తీసుకొని ఆ సముద్రంలోకి పోయే ఛాన్స్ అయితే ఉన్నది. సో ఇట్లా కూడా ఉన్నాయి అనమాట. సో దీనికి సంబంధించి ఫుల్ బ్రేక్ డౌన్ అయితే చేస్తా. లాస్ట్ లో వీళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్స్ కూడా పడ్డాయి అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ ట్రైలర్ లో బీజిఎం చాలా బాగుంది. అండ్ స్టోరీని కూడా చాలా క్యూరియాసిటీగా కట్ చేశారనమాట. అంటే ట్రైలర్ ని మూవీ ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ అయితే అందులో ఖచ్చితంగా ఉంది. సో ఇక ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దేవర. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా దేవరాకి సంబంధించి. సో కొన్ని షార్ట్స్ ఉన్నాయి. ఆ షార్క్ ఫైట్ అయితే మాత్రం సూపర్ ఉన్నది. ఇక్కడ ఇప్పుడు షార్క్ అనగానే షార్క్ కి కొమ్ములు ఉంటాయి, పైన ఒక కొమ్ము, రెండు రెక్కలు ఉంటాయి. ఆ రెక్క నుంచి కొమ్ముకు చాలా రియలిస్టిక్ గా అనిపించింది నాకైతే. అదైతే చూస్తున్నప్పుడు అయితే షార్క్ ఫైట్ సీక్వెన్స్ వచ్చినప్పుడు మాత్రం గూస్ బంప్స్ వస్తాయి ఖచ్చితంగా, అదొకటి. అండ్ తను ఇట్లా కత్తలు పట్టుకుంటాడు కదా, సో అదొకటి. ఈ రెండు సీక్వెన్స్ అప్పుడు అయితే ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు దేవరే యంగ్ లుక్ లో ఉన్నది కూడా చూపెట్టాడు. ఒక షార్ట్ ఉంటుంది, బైరే అక్కడ ఉన్న క్యాప్టెన్స్ ని చంపడానికి వెళ్ళినప్పుడు దేవర వచ్చి కత్తి మెడ మీద పెడతాడు. అది కూడా చాలా బాగుంది. సో ఇక్కడ చెప్పాలంటే చాలా ఉంటాయి, వీడియో లాంగ్ అయిపోతుంది. ఇదంతా బ్రేక్ డౌన్ లో కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దేవర రిలీజ్ ట్రైలర్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.